హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు అయితే ఎగ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందు బాండీ పెట్టుకుని బాండీలో అయితే ఆయిల్ వేసుకుని వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర వేసి మనం ఎన్ని ఎగ్స్ అయితే రైస్ చేసుకోవాలనుకుంటున్నామో అన్ని ఎగ్స్ పగలగొట్టుకుని వేసుకోవాలన్నమాట. వేసుకున్న వెంటనే అయితే తిప్పకూడదండి. ఒక 2-3 మినిట్స్ ఆగిన తర్వాత అయితే కొంచెం మనకు సరిపడినంత సాల్ట్, అంటే ఎగ్కి మాత్రమే సరిపడా సాల్ట్ వేసుకుని మనం ఇట్లా నిదానంగా తిప్పుకోవాలన్నమాట. పీసెస్ అయితే పెద్ద పెద్దగా రావాలండి, చిన్నగా అయితే కలిసిపోతుంది రైస్లో. కొంచెం సైజు కొంచెం పెద్దగా రావాలన్నమాట. ఇప్పుడు ఇట్లా రావాలండి. ఇట్లా వస్తే కొంచెం సైజు మనం అన్నం తినేటప్పుడు అయితే కొంచెం బాగుంటుంది అనమాట. దీంట్లోనే మనం ఇట్లా అయిన తర్వాత మనం ఎంత రైస్కి అయితే కలుపుకోవాలనుకుంటున్నామో అంత రైస్ అయితే ముందు ఉడికించి పెట్టుకోవాలన్నమాట. ఆ రైస్ అయితే వేసుకుని మెల్లమెల్లగా అయితే తిప్పుకోవాలి. ఆ రైస్ అయితే విరక్కోకుండా అండి మెల్లగా అట్లా తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత అయితే మనం సాల్ట్, కారం మన టేస్ట్కి తగ్గట్టు అనమాట. మనం ఎంత సాల్ట్ తింటామో ముందైతే ఎగ్కి సరిపడా సాల్ట్ వేసాం కదండి. ఇప్పుడైతే రైస్కి ఎగ్కి సరిపడా వేసుకుని కారం కూడా వేసుకోవాలన్నమాట. దీంట్లోనే కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలి. చికెన్ మసాలా, గరం మసాలా ఇవి రెండు వేసుకుని కొంచెం కొంచెం వేసుకోవాలండి, లేకపోతే టేస్ట్ మారిపోతుంది. ఇవి కొంచెం వేగిన తర్వాత హైలోనే పెట్టుకుని తిప్పాలండి, సిమ్లో అసలు పెట్టకూడదు. తర్వాత మనం కొంచెం కొత్తిమీర వేసుకుని దీన్ని అయితే దింపేసుకోవాలి. ఒక 10 మినిట్స్లో అయితే అయిపోతుందండి. ఈరోజు అయితే ఎగ్ రైస్ పప్పు అయితే మనకి ఇట్లా బద్దగా అయితేనే బాగుంటుందండి. పప్పు వీటిలోకి అయితే అప్పడాలన్నమాట. వైట్ రైస్ చూసారు కదండి. ఓకేనండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.